ఆత్మరక్షణ నైపుణ్యాలే అమ్మాయిలకు జీవితకాల మాన ప్రాణ రక్షలన్నారు కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి. మృగాళ్లు తిరుగుతున్న నేటి సమాజంలో అమ్మాయిలకు జీవితకాల రక్షణ గొడుగుగా ఆత్మరక్షణ నైపుణ్యాలు ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. కరీంనగర్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆల్ఫోర్స్ మహిళా కళాశాల లియో క్లబ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చిన్నారుల నుంచి వయోభార మహిళల వరకు స్త్రీ సమాజం ఎదుర్కొంటున్న అత్యాచార కేసులకు సమాధానంగా ప్రతి యువతి తప్పనిసరిగా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకొని తనను తానే ధైర్య సాహసాలతో రక్షించుకోవాలని కోరారు. మృగాళ్లు భౌతిక దాడి చేసినప్పుడు తనను తాను ఎలా రక్షించుకొని ప్రమాదం నుంచి బయటపడాలో లియో క్లబ్ సభ్యులు ప్రదర్శించి చూపగా విద్యార్థినిలు తిరిగి ప్రదర్శించి చూపడం సంతోషదాయకమన్నారు. వయసుతో పరిమితం లేకుండా అన్ని వర్గాల అమ్మాయిల్ని మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, అత్యాచారాలకు కూడా పూనుకుంటున్నారు. ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితులలో కొన్ని సందర్భాల్లో మనం ఒక్కలమే ఒక అమ్మాయిగా మనం బజార్లో ఉన్నప్పుడు మన మీద ఎవరైనా దాడి చేస్తే మనల్ని మనం రక్షించుకొని బయటపడడం ఎలా అనే దాని మీద ఒక 9 రకాలైన ఆత్మరక్షణ టెక్నిక్స్ని ఆల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజ్ లియో క్లబ్ అమ్మాయిలు ఇవాళ సప్తగిరి కాలనీ గవర్నమెంట్ హై స్కూల్ అమ్మాయిలకి నేర్పడం జరిగింది, వారితో కూడా చేయించడం జరిగింది. ఇలాంటి ఆత్మరక్షణ టెక్నిక్స్ అందరూ చిన్నపిల్లల నుండి కాలేజీ పిల్లల వరకు అందరూ కూడా విద్యార్థి దశలోనే నేర్చుకున్నట్లయితే వారు జీవితాంతము ఆ టెక్నిక్స్ని వాడి తమను తాము రక్షించుకోవచ్చు అనే ఒక ఆత్మస్థైర్యం వాళ్ళకు రావడానికి ఈ ప్రయత్నం చేసినాము. Today it's fortunate enough that we have come to Saptagiri High School and taught self-defense techniques from 6th to 10th standard. ఈ రోజుల్లో చాలా ప్రమాదాలు చాలా ఆపదలు జరుగుతున్నాయి. సో దాన్ని బట్టి దాని మీద వీ హ్యావ్ కమ్ టు ది Saptagiri High School and we are teaching them self-defense technique, how to protect themselves. In this world, we need to stand on our own and we need to protect ourselves. ఇవాళ ఈ రోజుల్లో ఈ సమాజంలో ఆడవారికి ఆత్మరక్షణ లేదు. అందుచేత ఈరోజు ఆల్ఫోర్డ్ స్కూల్స్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు మాకు వచ్చి సెల్ఫ్ డిఫెన్స్, ఎవరైతే ప్రమాదాలకి గురవుతారో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలి అనేది వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాము.